శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతవే సీదసాధనం. శ్రీమహాగణాధిపతే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో. శ్రీమహాసరస్వత్యై నమో నమః. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థే. అందరికీ కూడా వచ్చేటువంటి 7వ తారీఖు 9వ నెల 2025 పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం. ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి, శతభిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది 6:08 చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున 6:27. అయితే గ్రహణ సమయం 5:19 నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. గ్రహణము 9:36 నుంచి ప్రారంభం చేసుకుని, జాగ్రత్తగా వినండి, 9:36 నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది 1:25 గావిస్తుంది. ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాశుల వారికి అద్భుతాలు, మరికొన్ని రాశుల వారికి అనర్థాలు, కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు, మరికొంతమందికి అనుష్ఠాన పరులకి దేవత యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి గోచరలు జరుగుతున్నాయి. గ్రహణం సమయంలో సాయం వేళ 5 గంటల్లోగా భోజనం ఆచరించేయాలి. ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అందులోనూ ముఖ్యంగా కుంభ, కర్కాటక, మీన, వృశ్చిక ఈ 4 రాశుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం, దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడడానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. మేషం ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.
ముందుగా మేషరాశి వారికి గ్రహణం తదనంతరం నుంచి ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయనేది తెలుసుకుందాం. 7వ తారీఖు సంభవించేటువంటి గ్రహణం వల్ల, అందులోనూ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ గ్రహణం అనేటువంటిది వారికి ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు. మీ అనుష్ఠానం అనగా మీ కులదేవత కానీ, గ్రామదేవత కానీ, మీరు నిత్యము ఇష్టపడుతూ కొలుస్తున్నటువంటి దేవతారాధన కానీ ఈ సమయంలో చేయగలిగితే మీకు మంచి అవకాశాలు, అదేవిధంగా వచ్చేటువంటి అక్టోబర్ తర్వాత నుంచి కూడా ఈ గ్రహణ సమయంలో ఉపయోగించుకున్నటువంటి సమయం మీరు జపం చేస్తూ ఉండడం వల్ల అక్టోబర్ నుంచి వాటి అద్భుతమైన ఫలితాలు మీరు అందిపుచ్చుకుంటుంటారు. ఏ విధంగా అంటే, అనూహ్యంగా ఎవరో చేసినటువంటిది మీ మీదకి రావడం వల్ల అనూహ్యంగా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగడం జరుగుతుంది. ఈ సమయం అనేటువంటిది మేషరాశి వారికి గ్రహణ సమయం అద్భుతంగా ఉపయోగపడుతూ, దాంతో పాటుగా ఆర్థిక స్థిరత్వానికి కావలసినటువంటి పునాది వేసుకుంటుంటారు. భాద్రపద శుద్ధ పౌర్ణమి శనివారం రాత్రి సంభవించేటువంటి గ్రహణాన్ని మేషరాశి వారు ఉపయోగించుకోండి. మీరు ఈశ్వరారాధన చేయగలిగితే కనుక దీర్ఘంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్య తగ్గుతుంది. అదే అమ్మవారి ఆరాధన చేయగలిగితే కనుక మీకు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడడానికి ఒక మంచి అవకాశం లభిస్తోంది. అంతేకాకుండా వ్యాపారంలో ఇబ్బందులు పడుతూ విసిగి వేసారి ఇక ఈ వ్యాపారాలు మన వద్ద కాదు, ఇంకొక మార్గం ఆలోచిద్దాం అని విసిగిపోయినటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రహణం అనేటువంటిది అద్భుతమైన అవకాశాలు కలగజేస్తుంది. వ్యాపారంలో నష్టపోతుండగా ఒక మెలికి జరిగి దానివల్ల వ్యాపారాన్ని వేరే వాళ్ళకి గుడ్విల్కి అమ్మేయడం కానీ, లేదా ఆ వ్యాపారాన్ని వేరే వ్యక్తుల ద్వారా మీరు పునరుద్ధీకరణ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పునరుద్ధీకరణ మీరు వ్యాపారంలో చేసుకుంటారో దానివల్ల నష్టపోయిన ధనంలో 49% రికవరీ చేసేస్తారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం 5 గంటల నుంచి నియమాలు పాటించుకోండి. గర్భిణీ స్త్రీలు ఈ యొక్క కడుపుకి అంటే గర్భంలో ఉన్నటువంటి శిశు రక్షణార్థం బ్రాహ్మణ వద్ద లేదా కింద స్క్రోల్ అవుతున్న మమ్మల్ని సంప్రదించి మేము దర్భ అనేటువంటిది మీకు పంపించడం జరుగుతుంది. ఆ దర్భ మీ యొక్క ఉదరానికి కట్టుకొని ఒకవైపు తిరిగి పడుకోండి. దీనివల్ల మీకు జనించేటువంటి శిశులు బొర్రి కానీ, లేదా ఎదురుకాలతో జనించడం కానీ, లేదా పేగు మెల్లో వేసుకుని పుట్టడం అనేటువంటి కార్యక్రమాలు జరగకుండా శిశువు పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రసవిస్తాడు. అంతేకాకుండా ఈ మేషరాశి వారు గ్రహణం ఉన్నటువంటి సమయంలో మీరు చేసేటువంటి దేవతారాధన ఏదైతే ఉంటుందో పరిపూర్తిగా ఆ యొక్క ఫలితాలు మీరు అందుకుంటుంటారు. అయితే ఈ యొక్క మేషరాశిలో వారు ఉద్యోగ ప్రయత్నం చేసి, అంటే ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసి విసిగెత్తిన వారు సరస్వతి ఆరాధన ఈ సమయంలో చెయ్యండి. అది కూడా రాత్రి 9:18 నుంచి తెల్లవారుజామున 1:38 వరకు కూడా సరస్వతి ఆరాధన చేయగలిగితే కనుక మీరు వచ్చేటువంటి పరీక్షల్లో 10 మార్కుల లోపు ఇబ్బందులు కలిగి పోతున్నటువంటి ఫెయిల్ అవుతున్నటువంటి వారందరూ 99% మీరు పాస్ అయ్యి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం, అందులోనూ ఈ గ్రహణం అనేటువంటిది అద్భుతమైనటువంటి అవకాశం మీకు కలుగుతుంది. కాబట్టి ఈ గ్రహణాన్ని వినియోగించుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందవలసిందిగా తెలియజేయడం జరుగుతోంది.